రోజు సాయంకాలం జరిగే పార్వతీపురంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, శాసన మండలి సభ్యులు పాలకవలస విక్రాంత్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200కు పైగా రహదారులు లేని గ్రామాలకు రహదారులు వేయడం జరిగింది. మిగిలిన 284 గ్రామాల్లో రానున్న 2 నెలల్లో రహదారులు పూర్తి చేయాలని పిఆర్ ట్రైబల్ వెల్ఫేర్ శాఖల ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీరు ఇవ్వడమే లేదు, ఇమీడియట్గా తొందరగా ఇస్తున్నామండి. మీకు గండీస్ కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏముంటే చెప్పండి. కూడా జేసీ గారు గండీస్ ఈ రెండు మనకు ప్రతి ఒక్కటి ఈ రెండు ఇప్పుడు ప్రజెంట్ మనకి తీసుకోవాల్సింది. అన్నదాత సూపర్ చేస్తాం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి గట్టి చేసేస్తాం. మూడవది ఇంకోటి ఏంటంటే మనకి ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. మనకి 560 క్వింటాలు కానీ 54 క్వింటాలు పొల్యూషన్ చేయడం జరిగింది సార్. అలాగే పెసలు ఇతర మిల్లెట్స్ సార్, చిరుధాన్యాలు సార్, దానిలో ఎకరాలని ఖరీఫ్ సీజన్ లో చేయడం జరిగింది సార్. అందులో రాగి 4490 సార్, అతను 900 మంది రైతులు గాను వివిధ ఆర్డర్స్లోని మరియు మార్కెట్ దగ్గర కూడా నిల్వ ఉన్నాయి సార్. అయితే రబీకి సంబంధించి మనకి మన రిక్వైర్మెంట్ అయితే 7 గంటలు మీరు ఇవ్వడమే లేదు, ఇమీడియట్గా తొందరగా ఇస్తున్నామండి. మీకు గండీస్ కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏముంటే చెప్పండి. కూడా జేసీ గారు గండీస్ ఈ రెండు మనకు